సో మీకు ప్రొడక్ట్ సెలెక్షన్ అయిపోయింది, బ్రాండింగ్ అయిపోయింది, రీల్స్ క్రియేట్ చేయడం అయిపోయినాయి. తర్వాత మీకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఒకటి వాట్సాప్ బిజినెస్ అని వస్తుంది, ఆ అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. దాంట్లో మీకు మెనూ కూడా క్రియేట్ చేయొచ్చు. ఆ మెనూలో మీకు మీ ఐటమ్స్ అన్ని యాడ్ చేసేసుకోండి. అక్కడ సెలెక్ట్ చేసుకొని బాస్కెట్లో యాడ్ చేసి మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీ ప్రొడక్ట్ షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసి ఉందా లేదా షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసి లేదా చూసుకొని మీరు రేటు ఫిక్స్ చేసి పెట్టుకోండి. సో వాళ్ళు మనీ పే చేయగానే మీరు ఒక బుక్లో రాసేసుకోండి, డెలివరీ డేట్ కూడా రాసేసుకోండి. ఒకవేళ మీరు పేమెంట్ చేయగానే రాసుకోకపోతే, కస్టమర్ డేటా అంతా రాసుకోకపోతే మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్, పేమెంట్ ప్లస్ డెలివరీ డేట్ రాసేసుకోండి. వీక్ మొత్తంలో ఒక 2 days డెలివరీ డేట్స్ పెట్టుకోండి. ఎవ్రీడే డెలివరీ చేస్తే మీరు ఈ వర్క్ వదిలేసి డెలివరీ చేయాల్సి వస్తుంది. సో వీక్లో 2 days చెప్పండి కస్టమర్కి, వీక్లో నేను ఈ 2 daysలో నేను డెలివరీ చేస్తాను, మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తాను. సో మీ ఆర్డర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ వీక్లో 2 daysలో మీకు డెలివరీ చేయబోతున్నా, ఫ్రైడే కానీ సాటర్డే కానీ 1-2 daysలో రీచ్ అవుతుంది అని మీరు క్లియర్గా వాళ్ళకి వాట్సాప్లో రిటర్న్ పెట్టండి, లేదా అవసరమైతే కుదిరితే ఫోన్లో మాట్లాడండి. మీరు కస్టమర్కి వాళ్ళ ఆర్డర్ ఎప్పుడు రీచ్ అవుతుంది అవన్నీ డీటెయిల్స్ ఇవ్వకపోతే మీ కస్టమర్ ఇరిటేషన్లో మీతో గొడవ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ గొడవ వల్ల మీరు ఆ బిజినెస్ని వదిలేసే ఛాన్సెస్ ఉంటుంది. వీలైనంత వరకు మీ కస్టమర్కి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది ఆర్డర్ టేకింగ్. దాని తర్వాత ప్యాకింగ్. స్టార్టింగ్లో ఆర్డర్లు 4-5 ఆర్డర్లు 1-2 ఆర్డర్స్ వస్తాయి కాబట్టి మీరు